హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. డైరెక్టర్ పారంజిత్ అనుకోకుండా ఒక వివాదంలో చిక్కుకున్నాడు. సో ఈరోజు ఆయన సినిమా రిలీజ్ అయింది. తంగలాన్ మంచి రెస్పాన్స్ అయితే తీసుకుంది. కానీ ఆయన మాత్రం తన ప్రమోషన్స్లో సినిమా సంబంధించిన ప్రమోషన్స్ చేస్తూ అనుకోకుండా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అంటే ఆయన అనుకునే చేశాడు కానీ అవి కాస్త వివాదాస్పదంగా మారాయి. సో అవి అట్లా వివాదం అవుతాయని ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. సో అందులో 2-3 రకాల అంశాలు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి రిజర్వేషన్. గత కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు రిజర్వేషన్కి సంబంధించిన ఆ తీర్పును వెలువడించింది కదా. సో అంటే ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉందో ఈ వర్గీకరణని చేసి తీరాలి. ఏబిసిడి వర్గీకరణ చేస్తే ఎస్సీలో కింది వర్గాలకు కూడా ఎవరైతే సరైన ఆర్థిక స్వావలంబన అలాగే సామాజికంగా సరైన స్థాయి అందుకోలేక రాజకీయంగా కూడా కునారిల్లిపోతున్నారో ఈ వర్గాలకి తగినంత రిజర్వేషన్ కరెక్ట్గా చేరాలి అంటే వాళ్ళకు పర్సంటేజ్ని బట్టి జనాభాని బట్టి ఇవ్వాల్సి ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. సో ఆ తీర్పును బేస్ చేసుకొని మిగతా రాష్ట్రాలు కూడా రాష్ట్ర స్థాయిలో ప్రణాళికలు రచిస్తూ ఉన్నాయి. ఇది మనకు తెలిసిందే. అయితే ఈ తీర్పుకు సంబంధించి మరికొన్ని విషయాలు కూడా చర్చకు వచ్చాయన్నమాట, వివాదాస్పదమైన విషయాలు. ఆ విషయాల మీద పారంజిత్ ఇది సరైంది కాదు అని చెప్పేసి ఆ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి కాస్త వ్యతిరేకంగా మాట్లాడాడు. అది కాస్త వివాదాస్పదమైంది. సో ఆయన ఏమన్నాడంటే, ఈ రిజర్వేషన్ వర్గీకరణ ఏదైతే ఉందో దీంట్లో ప్రభుత్వం ఆ కమిటీ 7 జడ్జిలు ధర్మాసనం ఉంది కదా, ఆ ధర్మాసనంలో కొంతమంది జడ్జిలు కొన్ని ప్రతిపాదనలు చేశారు. సో ఆ ప్రతిపాదనల్లో ఒక ప్రతిపాదన ఏంటంటే క్రీమీ లేయర్ని కూడా అప్లై చేయాలి అని. క్రీమీ లేయర్ ఏంటి, అలాగే ఈ మొత్తం ఈ సినారియో ఏంటి, వర్గీకరణ కావచ్చు, అలాగే ఏబిసిడి కేటగిరీ ఏంటి, ఇదంతా కూడా మనం ఆల్రెడీ గత వీడియోలో చర్చించుకున్నాం. కావాలంటే మీరు ఆ వీడియోలు చూడొచ్చు. అయితే ఇక్కడ ఇక డీటెయిల్స్లోకి వెళ్లకుండా ఈ క్రీమీ లేయర్ ఏంటనేది సింపుల్గా మనం చెప్పేసుకుందాం. క్రీమీ లేయర్ అంటే ఏమీ లేదు, ఆర్థికంగా అంటే ఒక వర్గాల్లో ఆర్థికంగా ఇంకా ఉన్నత స్థితిలోకి ఎవరైతే చేరుకుంటారో వాళ్ళని తప్పించి కింది వర్గాలు కాస్త బలహీనంగా ఉండే వర్గాలకు ఇవ్వడాన్నే క్రీమీ లేయర్ అంటారు. అంటే ఒకే వర్గంలో అయినా సరే. సో ఎస్సీల్లో ఎవరైతే ఆర్థికంగా బలపడి ఉన్నారో వాళ్ళని ఇక ఈ రిజర్వేషన్ కేటగిరీకి అప్లై చేయకుండా, వాళ్ళు దాంట్లో ఆ పరిధిలోకి రాకుండా ఎవరైతే బలహీనంగా ఉన్నారో వీళ్ళని మాత్రమే ఆ పరిధిలోకి తీసుకోవాలి. సో ఈ విధంగా అంటే తరాలుగా ఇంకా దీన్ని ఈ విధంగా మెయింటైన్ చేస్తూ వస్తే అన్ని వర్గాలకి అందడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే డబ్బున్న వర్గాలే మళ్ళీ రిపీటెడ్గా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి దీన్ని ఒక పద్ధతిగా తీసుకొచ్చారు. అయితే అంటే దీన్ని తేవాలి అని ప్రతిపాదన అయితే చేశారు. ఈ ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం అయితే అంగీకరించలేదు. అలాగే మోడీ గారు కూడా మొన్న ఒక స్పీచ్లో ఈ క్రీమీ లేయర్ అనేది మేము అప్లై చేయట్లేదు, అందరికీ కూడా ఎస్సీల్లో ఎవరైతే ఉన్నారో వర్గీకరణ కట్టుబడి అందరికీ కూడా అన్ని సమానంగా అందేటట్టు మేము చూస్తాము అని చెప్పేసి మోడీ గారు కూడా అన్నారు. అది చాలా హర్షించదగ్గ విషయం, మెచ్చుకోవాలి కూడా. అయితే మరి నిజంగా ఈ విధంగా జరగట్లేదా, దుర్వినియోగం అవ్వట్లేదా, రిజర్వేషను డబ్బున్న వర్గాలకే వెళ్ళట్లేదంటే చాలా చాలా మైనర్ లెవెల్లో వెళుతుంది. డబ్బున్న వర్గాల నుంచే మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లో అయిన వాళ్ళ కుటుంబాల పిల్లలకు కూడా ఆ రిజర్వేషన్ వర్తింపజేస్తున్నారనమాట. సో అలా జరుగుతుంది. మరి వాళ్ళకి ఎందుకు అది అవసరమా అంటే, కొన్నిసార్లు ఏమైపోతుందంటే ఈ రిజర్వేషన్ అనేది ఎంత ఉన్నత స్థితిలో ఉన్నవాడైనా సరే వాడు అనుభవించవచ్చు. కానీ ఒకవేళ అది లేకపోతే మళ్ళీ వాడు ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంది. అంటే కులాన్ని అడ్డం పెట్టుకుని వాడిని దూరం చేసే పరిస్థితి కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఇది సామాజికంగా, అది ఆర్థికంగా ఏదో అమ్మానీలు చేయడానికి తెచ్చింది కాదు. సామాజికంగా కాస్త గౌరవము మర్యాద కలిగించే ఉపాధులు ఉద్యోగాల్లోకి వెళ్తారు, సామాజిక స్థాయి పెరుగుతుంది అని దాన్ని ఆలోచించి తెచ్చింది. కాబట్టి ఒకవేళ అది కానీ ఒక తరం అందుకోలేకపోతే, ముందు తరానికి ఇచ్చాం కదా తర్వాత తరానికి అవసరం లేదనుకుంటే ఆ తర్వాతి తరమే ఒక్కసారిగా కునారిల్లిపోయే పరిస్థితి కూడా రావచ్చు అనే భయం అయితే ఉంది. సో దీన్ని బేస్ చేసుకునే పారంజిత్ ఏమన్నాడంటే ఈ క్రీమీ లేయర్ అప్లై చేయకూడదు, సో ఇట్లా ఉన్నత వర్గాలకి ఇవ్వకుండా ఎగ్గొట్టడం అనేది కూడా సరైంది కాదు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఆర్థికంగా వాళ్ళు ఈరోజు బాగుండొచ్చు, వాళ్ళ పిల్లల తరానికి వచ్చేసరికి వాళ్ళకి అది అందుకోలేకపోతే, వాళ్ళకి అక్కర్లేదు అనుకుంటే వాళ్ళు సామాజికంగా వివక్షకు గురైతే అప్పుడు ఎవరో చదువుకుంటారు అనే ప్రశ్న అయితే ఇక్కడ వచ్చిందనమాట. సో పారంజిత్ ఆ విధంగా క్రీమీ లేయర్ని వ్యతిరేకించాడు. అది ఆ వ్యతిరేకత కూడా అన్ని వర్గాలు దీన్ని వ్యతిరేకించట్లేదు, కొందరు వ్యతిరేకిస్తున్నారు, కొందరేమో ఉంటే బాగుంటుంది అంటున్నారు. సో దీంట్లో రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఏది మంచి అనేది ప్రాక్టికల్గా అప్లై అవుతాయి కానీ తెలీదు. ఎందుకంటే దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించాల్సిన పని లేదు. ఎందుకంటే దళితుల్లో కూడా కాస్త డబ్బున్న వర్గాలు డబ్బులు లేని వర్గాలని కాస్త తక్కువగా చూడడం అనేది చాలా చోట్ల కనపడుతూ వస్తుంది. సో దీన్ని కూడా ఖండించాల్సిన పరిస్థితి ఉంది. ఇక రాజకీయాల్లో అయితే క్రీమీ లేయర్ అప్లై చేస్తే రాజకీయంగా ఏవైతే ఎంపీ పదవులు లేకపోతే ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయో ఇవి కేవలం రిజర్వేషన్ ఉన్న కేటగిరీలోనే రిజర్వ్డ్ పీపుల్కి ఇస్తున్నారు. లేదు మేము జనరల్గా కూడా పోటీ చేస్తామని ముందుకు వస్తే వాళ్ళకి ఆ సీట్లు దక్కట్లేదు.
సో ఇలాంటి పొజిషన్లో మీరు సవాల్ చేయొచ్చు కదా, రిజర్వేషన్ వదులుకోవచ్చు కదా అని చాలామంది మాట్లాడుతూ కూడా ఉంటారు. మీకు అంత టాలెంట్ ఉంటే వదిలేయచ్చు కదా అని. వదిలేయడానికి రెడీగానే ఉన్నారు చాలామంది, కానీ వదిలేసినా సరే హక్కును సమానంగా పంచడానికి మీరు రెడీగా ఉన్నారా అనే ప్రశ్న అయితే ఈ రాజకీయ వ్యవస్థలో, ఈ సోషల్ వ్యవస్థలో బయలుదేరింది. సో దానివల్ల ఇప్పుడు ఎప్పుడైతే క్రిమిలేయర్ అప్లై చేసి బాగా డబ్బున్న వ్యక్తికి ఈ రాజకీయాల్లో అది కానీ కట్ చేస్తే రిజర్వేషన్ అనేది, ఇక ఆ వ్యక్తి డబ్బు ఉంది కదా అని చెప్పి పోయి జనరల్ సీట్లో పోటీ చేస్తానని టికెట్ అడిగితే ఆ ప్రభుత్వాలు ఇస్తాయా, ఆ పార్టీలు అధిష్టానాలు ఓకే ఇతనికి ఇద్దామని చెప్పి ఇస్తాయా అనే ప్రశ్న అయితే ఉంది. అంటే ఎంత డబ్బున్నా సరే ఒక దళితుడిని, ఇంకా ఒక దళిత్ కేటగిరీ కాన్స్టిట్యున్సీలో మాత్రమే పోటీ చేయి, నువ్వు అక్కడ మాత్రమే పరిమితం, సామాన్య ఒక జనరల్ దాంట్లోకి మాత్రం నిన్ను ఎలో చేయమనే పరిస్థితి అయితే ఇప్పటికీ ఉంది. కాబట్టి డబ్బు మెయిన్ క్రైటీరియా కాకుండా పోయిందనమాట ఇక్కడ. సో ఇలాంటి సమస్యలు చాలానే ఉన్నాయి, ఇక చర్చిస్తే చాలా ఉంటుంది. ఇదొక పద్ధతి అయితే, మరొక విషయంలో కూడా ఇలాంటి విమర్శ ఒకటి వచ్చింది పారంజిత్ మీద. అదేంటంటే టీ గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసులు, ఈ మధ్య డిస్పోజబుల్ గ్లాసులు బాగా గత 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా కూడా అవి బాగా ట్రెండింగ్లోకి వచ్చాయి. ఈ గాజు గ్లాసుల్లో లేకపోతే స్టీల్ గ్లాసుల్లో పాత తరంలో ఆ టీ కాఫీలు తాగుతూ ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు అది తగ్గిపోయింది. అయితే ఇతను మాట్లాడింది టీ షాపుల్లో తాగే గ్లాసుల గురించి కాదు, ఇళ్లల్లో కూడా డిస్పోజబుల్ గ్లాసుల్లో కొన్నిసార్లు ఆ టీలు పోసిస్తుంటారు అనమాట గెస్ట్ వచ్చినప్పుడు. సో దాని విషయాన్ని పాయింట్అవుట్ చేస్తూ టీ గ్లాసులు ఈ విధంగా డిస్పోజబుల్ గ్లాసులు ఇవ్వడం కూడా అంటరానితనమే, దీన్ని మనం ఖండించాలి అని చెప్పేసి పారంజిత్ అన్నాడు. సో ఒక్కసారిగా దుమారం రేగిపోయింది. ఎవరైనా డిస్పోజబుల్ గ్లాసులు ఎందుకు వాడతారు? సో జనాభా ఎక్కువ ఉన్నప్పుడో, లేకపోతే కొద్దిగా సేఫ్టీ కోసమో, లేకపోతే ఎందుకంటే కొన్నిసార్లు అంటువ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, అంటే ఒకరు వాడిన గ్లాసును ఎంత కడిగి ఉపయోగించినా కొన్నిసార్లు ఆ నీట్నెస్ అనేది ప్రయారిటీ ఉంటుంది కాబట్టి దీన్ని వాడుతుంటారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఇంకా లేని కులాన్ని, ఇంకా లేని అంటరానితనాన్ని మీరు కావాలని చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఎక్కడ ఉన్న అంటరానితనం అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టడం మొదలెట్టారు. అంటే ఈయన మాట్లాడిన దాని కాంటెక్స్ట్ వేరు. ఇంటికి వచ్చిన గెస్ట్కి డిస్పోజబుల్ గ్లాసులో ఇవ్వాల్సిన అవసరం ఏమొస్తుంది అనేది ఒక ప్రశ్న. నిజానికి ఇంట్లో గ్లాసులు ఉంటాయి, ఇవ్వచ్చు, కానీ ఇవ్వరు. ఇప్పుడు మా ఊర్లో ఒక ఫ్రెండ్ పాన్ షాప్ దగ్గర నిలబడితే అక్కడ తాగే ఒక బాటిల్, వాటర్ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ అది కూడా. సో ఆ ప్లాస్టిక్ బాటిల్లో ఒక గిరిజనుడు, సో ఒక బంజారా వ్యక్తి, ఆయన వచ్చి ఆ వాటర్ బాటిల్, ఆ ప్లాస్టిక్ బాటిల్లో తాగితే ఆ షాపు ఓనరే క్వశ్చన్ చేశాడనమాట, మీకోసం వేరే బాటిల్ ఉంది, నువ్వు అది తాగొచ్చు కదా, దీంట్లో ఎందుకు తీసుకున్నావని. దీంట్లో తాగితే తప్పే ఉంది, ప్లాస్టిక్ బాటిలే కదా అన్నాడు. స్టీల్ది గత రోజుల్లో ఉండేది, ఇప్పుడు ప్లాస్టిక్ దాని మీద కూడా ఈ క్వశ్చన్ వచ్చింది. అంటే అతను ఇక లేదు ఇది మా కోసం పెట్టుకుంది అన్నాడు. సో ఒకసారిగా ఆయనకు మైండ్ బ్లాక్ అయిపోయింది. నీ బాటిల్ వద్దు, నీ వాటర్ వద్దు, నాకు వేరే బాటిల్ కొత్తది ఇవ్వని చెప్పేసి ఆయన డబ్బులు ఇచ్చి బాటిల్ కొనుక్కున్నాడు, కిన్నే వాటర్ బాటిల్. అలా తాగాడు. సో ఇదంతా మా ఫ్రెండ్ దగ్గర ఉండి చూశాడు, ఏంటి వీళ్ళ పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు ఒక ఐ కాంటాక్ట్లో ఈ విషయాన్ని అంతా తర్జుమా చేసుకొని ఒక డిసప్పాయింట్మెంట్లో బయటకు వచ్చారు. ఇది ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనే. ఇటువంటివి అనేకం ఉన్నాయి. ఒక పాన్ డబ్బాలో, అంటే బయట పెట్టుకున్న చిన్న పాన్ డబ్బాలోనే ఇంత జరిగితే, లక్షలు కట్టుకున్న ఒక ఇంట్లో ఆ ఇంటికి వెళ్ళిన అతిథులకు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? నిజం మాట్లాడుకుంటే కొన్నిసార్లు ఈ ఎలక్షన్స్ సంబంధించిన క్యాంపెయినింగ్లో కూడా, ముఖ్యంగా మనం ఉత్తర భారతదేశంలో బాగా చూస్తూ ఉంటాం. ఉత్తర భారతదేశంలో ఉన్న కొంతమంది లీడర్స్ కూడా మేము దళితుల ఇంటికి వెళ్ళి భోజనం చేస్తామని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి రావడం జరుగుతుంటుంది. దళితుడి ఇంటికి వచ్చి భోజనం చేయడం అనేది ఒక ప్రెస్ మీట్లో చెప్పాల్సినంత పెద్ద ఇష్యూనా? అదే నీ కులానికి సంబంధించిన వాడో, లేకపోతే వేరే నీ స్థాయికి సంబంధించిన కులానికి సంబంధించిన వాడో వాడి ఇంటికి వెళ్ళాలంటే చెప్తావు అదేవిధంగా, నేను పలానా కులం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని. దళితుల ఇళ్లకో లేకపోతే గిరిజనుల ఇళ్లకో వెళ్ళేటప్పుడు మాత్రం ఇది చెప్పాల్సి వస్తుంది, ఒక అనౌన్స్మెంట్గా మారుతుంది. అంటే ఎందుకు అంటే ఇంకా అది అనౌన్స్మెంట్ ఇచ్చి పోయేంత ఒక చారిటీ ప్రోగ్రామ్ లెవెల్లోనే ఉంది, ఇంకా వాళ్ళు ఒక సామాన్య జనాలతోటి సమానం కాలేదు అని అర్థం. అది ఇక్కడ ఉన్న పరిస్థితి. చాలామంది నాయకులు వస్తుంటారు, అక్కడ కూర్చొని వాళ్ళతో భోజనాలు చేయడం ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఇందులో కూడా ఒక లాజిక్ ఏంటంటే, వాళ్ళు తినే భోజనాలు ఆ దళితుడి ఇంట్లో చేసినవి కాదనమాట. ఆ నాయకుడు సపరేట్గా వాళ్ళ అసిస్టెంట్లకు డబ్బులు ఇచ్చి వేరే చోట నుంచి తెప్పించి హోటల్స్ నుంచి అక్కడ పెట్టుకుని భోజనాలు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వాల్లో ఉన్న నాయకులు చేశారు, గత ప్రభుత్వాల్లో ఉన్న నాయకులు కూడా చేశారు. ఎందుకు వాళ్ళ ఇళ్లలో తినరు? సరే వాళ్ళు వండింది తినడానికి మీకు కష్టంగానే ఉంది అనుకుందాం, కనీసం టీ కాఫీలన్నా తాగొచ్చు. సరే వంట ఫుడ్ నచ్చలేదు, టేస్ట్ నచ్చలేదు అంటే అది వేరు, టీ కాఫీలు తాగొచ్చు, సమస్య ఉండదు. కానీ అవి కూడా తాగరు. సో ఇప్పుడు ఊరికే షో అనమాట, మీడియా కోసం షో చేయడానికి వెళ్ళి ఇలా చేసిన సంఘటనలు ఉన్నాయి. నిజానికి ఇది రివర్స్లో జరగాలి. ఒక దళితుడే ఈ నాయకుడి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వారి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తిన్నప్పుడు కదా, అప్పుడు కదా వీళ్ళిద్దరికి సమాన స్థాయి ఉంటుంది. వాళ్ళు వచ్చి ఇక్కడ కింద కూర్చొని తిని ఒక పూట వెళ్ళిపోతే అయిపోయిందా? నిజానికి నువ్వు మా ఇంటికి రాని ఆహ్వానించే స్థాయి వచ్చినప్పుడు సమాన స్థాయి ఉంటుంది.
అంటే ఒక నాయకుడనే కాదు, ఆ నాయకుడి దగ్గర ఉన్న కార్యకర్త అయినా సరే ఆర్థిక తారతమ్యాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, ఆ గ్యాప్ అనేది చూపిస్తూనే ఉంటారు. కానీ సామాజికంగా ఈ తారతమ్యాన్ని పోగొట్టడానికి చర్య రివర్స్లో జరగాలి, ఇది జరగదు. సో ఇదే అంటరానితనం అంటే, ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ అక్కర్లేదు. అనేక చోట్ల అనేక విధాలుగా రూపు మార్చుకున్న అంటరానితనం ఇంకా ఉంది. సో దాన్ని కాదనలేని సత్యం అది. సో కాకపోతే కొంతమంది డైరెక్టర్లు ఇలా మాట్లాడినప్పుడు దీని మీద కౌంటర్ వేయడానికి కూడా కొన్ని వర్గాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకేంటంటే వాళ్ళు భుజాలు తడుముకోవడం అలవాటు ప్రకారం భుజాలు తడుముకుంటుంటారు. కానీ పారంజిత్ చెప్పింది మిస్ఫైర్, అంటే కొద్దిగా వేరే విధంగా మిస్అండర్స్టాండ్ చేసుకొని ఈ విధంగా వచ్చింది తప్పితే ఆయన చెప్పిన ఉద్దేశం వేరు. సో అయితే దీని విషయంలో మనం ఎప్పుడైతే ఇలాంటి సామాజిక రుగ్మతల విషయంలో ఉన్నదాన్ని కూడా గుర్తించకుండా లేదు అంటామో, అలా అన్న టైంలో మనం కళ్ళు మూసుకుపోయినట్టుగా మనం భావించాలి. ఇక దాన్ని తుడిచేయడానికి లేదా తీసేయడానికి మనం ఏ చర్యలు తీసుకోకుండా ఉంటాము అనేది దాని అర్థం. ఎప్పుడైనా సరే సమస్యను గుర్తిస్తే దాన్ని తొలగించడానికి అవకాశం ఉంటుంది. అసలు నేను గుర్తించడానికి రెడీగా లేకపోతే ఆ సమస్య అక్కడక్కడే పెద్దదవుతూ వస్తుంది, మనం మాత్రం కళ్ళు మూసుకొని ఉంటాం. అది ఇప్పుడు జరుగుతుంది. అంటే సమస్యను తీసేయడానికి రెడీగా లేరు. దీనికోసమే పారంజిత్ తన సినిమాల ద్వారా గట్టిగా వాయిస్ వినిపిస్తున్నాడు. తన మొట్టమొదటి సినిమా అట్టకత్తి నుంచి, అలాగే మద్రాస్లో కూడా ఇదే కాన్ఫ్లిక్ట్, దళిత కాన్ఫ్లిక్ట్ చూపించాడు. తర్వాత కబాలి, కాలా ఈ సినిమాల్లో కూడా అదే కాన్ఫ్లిక్ట్ చూపించాడు. సో అలాగే ఇప్పుడు వస్తున్న తంగలాన్లో కూడా అటువంటి కాన్ఫ్లిక్ట్తోనే వస్తున్నాడు. సో ఆయన వాయిస్ అంత గట్టిగా వినిపిస్తున్నాడు అనమాట. సో దీని మీద ఈ పారంజిత్ అయితే మెచ్చుకోక తప్పదు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని, ఆయన ఐడియాలజీని మరికొంతమందికి మార్పు తీసుకురావడం కోసమైనా దాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని కోరుకుందాం. ఆయన ఇన్స్పైర్ అయ్యి మరికొంతమంది డైరెక్టర్లు, తమిళ్లో ఎలాగో వస్తుంటారు వెట్రిమారన్ లాంటి వాళ్ళు, అలాగే పారంజిత్ లాంటి వాళ్ళు, కానీ తెలుగులో, తమిళ్లో అయితే ఇంకా అనేక మంది ఉన్నారు. వీళ్ళిద్దరనే కాదు, చాలామంది డైరెక్టర్లు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తెలుగులో అటువంటి డైరెక్టర్లు అంత డేరింగ్తో, అంత డాషింగ్గా, అంత ముందుకొచ్చి ఇలాంటి సమస్యలు చెప్పే వాళ్ళు తక్కువైపోయారు. ఈ మధ్య కొంతమంది డైరెక్టర్లు వచ్చారు, బాగా తీస్తున్నారు. సో మెయిన్ స్ట్రీమ్లో ఇలాంటి వాయిస్ అనేది అవసరం.